అందరికీ నమస్కారం. స్పెషల్ డిఎస్సి 2026 రాస్తున్న అభ్యర్థులు ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కొన్ని రకాల యాప్ల ద్వారా మనం వారికి విద్యని బోధిస్తాము. ఈరోజు ఈ వీడియోలో దృష్టి వైకల్యం ఉన్న విద్యార్థులకు ఏ యాప్ల సహాయంతో వారికి విద్యను బోధిస్తామో తెలుసుకుంటాము. దృష్టి వైకల్యం ఉన్న విద్యార్థులకు ముఖ్యంగా 3 రకాల యాప్స్ ద్వారా వీళ్ళకి విద్యను బోధిస్తాము. మొదటిది గూగుల్ లుక్అవుట్, 2 బీ మై ఐస్, 3 ఎన్విజన్ ఏఐ. ఈ యాప్ల గురించి మనము తెలుసుకుంటాము. గూగుల్ లుక్అవుట్ ఇది గూగుల్ తయారు చేసిన ఏఐ యాప్. స్మార్ట్ ఫోన్ కెమెరాను ఉపయోగించి చుట్టూ ఉన్న వస్తువులను, అక్షరాలను గుర్తించి వాయిస్ రూపంలో వివరిస్తుంది. అంతేకాకుండా పుస్తకాలు లేదా డాక్యుమెంట్లను వెంటనే చదివి వినిపిస్తుంది. అదేవిధంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బిస్కెట్ ప్యాకెట్, పప్పు డబ్బాలు, మిగతా వాటి బార్కోడ్ల ద్వారా గుర్తించి అంధ విద్యార్థులకు వాయిస్ రూపంలో తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక గదిలో ఉన్న వస్తువులు, ఉదాహరణకు కుర్చీలు, తలుపులు, బుక్స్ అట్లాంటివి గుర్తించి వాయిస్ రూపంలో తెలియజేస్తుంది. అదేవిధంగా కరెన్సీ నోట్లను గుర్తించి దాని యొక్క విలువను వాయిస్ రూపంలో తెలియజేస్తుంది. బీ మై ఐస్ ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు వీడియో కాల్ ద్వారా వీరికి సహాయం చేస్తారు. ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు వాలంటీర్లకు కాల్ చేస్తే వారు కెమెరా ద్వారా చూసి వీరికి సమాధానం చెప్తారు. దృష్టి వైకల్యం ఉన్న వారు ఒక చోట నుంచి మరొక చోట ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వాలంటీర్లు వీరికి సహాయం చేస్తూ మార్గమధ్యంలో ఉన్న వస్తువుల రంగులు, సిగ్నల్స్ తెలియజేస్తూ వీరు గమ్యస్థానం చేరు వరకు వీరికి సహాయంగా ఉంటారు. అందువల్ల ఈ బీ మై ఐస్ అనే యాప్ అంధ విద్యార్థులకు లేదా అంధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్విజన్ ఏఐ ఇది అత్యంత వేగంగా పనిచేసే యాప్. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 భాషల కంటే ఎక్కువ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. కెమెరా ముందు ఏదైనా పెట్టిన వెంటనే అది చదవటం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులను, టీచర్లను, పేర్లను, వారి ముఖాలను గుర్తించి పేరు చెబుతుంది. పార్ట్ బి వీడియోలో ఐడి ఆటిజం విద్యార్థులకు ఏ విధమైన యాప్లు వాడాలో తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.